తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోని పరిపాలన లేదు. ఒకనాడు ఆంధ్రలో పరిపాలన ఉండే, ఈనాడు సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ పరిపాలన కొనసాగుతా ఉంది. అందులో కూడా దొంగల ముఠా వచ్చింది. ఇలా భూములు మిగుతారు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సర్వనాశనం చేసి కోట్లు కొల్లగొడతా ఉన్న దొంగల ముఠా ఉన్నది. ఈ దొంగల ముఠా పరిపాలనను ఖచ్చితంగా కిరాయి పరిపాలనగానే చూడాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. యావత్ తెలంగాణలో గత 20 నెలలకెళ్ళి కూడా ప్రజలందరూ సర్వస్వం కోల్పోతా ఉన్నా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా, పథకాలు ఇవ్వకుండా, ఏమి చేయకుండా లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే జరిగింది. మరి అప్పు ఎక్కడ పోతామంటే ఢిల్లీకి మన కప్పం కడతాం. ఢిల్లీ కప్పం కట్టే రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి పాపం వచ్చారా, ఇష్టపడి కష్టపడి బీఆర్ఎస్ వాడు వద్దని, కాంగ్రెస్ వాడు కావాలని చెప్పేసి ఏ రికార్డు తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతా ఉండదు అంటారు.